మన భోస్లే మోహన్ రావు పటేల్ సార్ ఉన్నాడు కదా, ఇగో సార్ యొక్క జన్మదిన వేడుకలను గిట్లా ఇగో అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా సార్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరూ వచ్చి ఇలా ధూమ్ ధామ్గా మోహన్ రావు పటేల్ సార్ గారి జన్మదిన వేడుకలను జరుపుకున్నారన్నమాట. అయితే ముందుగా ఆడ ఉన్నటువంటి అభిమానులు పెద్ద మొత్తంలో అక్కడ కేక్ను తీసుకొచ్చి అదేవిధంగా ఈ విధంగా రెండు చేతులలో కూడా ఈ విధంగా మన ఈ ఫైర్ను పెట్టి ఈ జన్మదిన వేడుకలను పెద్ద గజమాలతో సత్కరించి అదేవిధంగా టపాకాయలు వెలుస్తూ అంగరంగ వైభవంగా జరుపుకున్నారన్నమాట. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ గ్రామాల నుంచి మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అంతేకాకుండా యువకులు, అదేవిధంగా హిందూ అయిన నాయకులు, అదేవిధంగా మన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఏదైతే మన మోహన్ రావు పటేల్ గారి చేత లబ్ధి పొందిందో అదేవిధంగా అతను చేసినటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళకు ఉపయోగపడ్డాయో వాళ్ళందరూ వచ్చి గీళ్ళ మన సార్కు ఈ విధంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పిండ్రు. ఇక అంతేకాదు, ఇక మన సార్ ఏదైతే గత 5-6 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో ఉండి ఈ ముదల్ నియోజకవర్గంలో కాషాయం జెండా రెపరెపలాడించడానికి ప్రధాన పాత్ర పోషించిండో దానికోసం కూడా ఇగో అక్కడ ఉన్నటువంటి బీజేపీలో ఉన్న యువకులందరూ పెద్ద మొత్తంలో వచ్చి ఈ విధంగా సార్కు సన్మానించాలన్నమాట. సార్ అంతేకాదు, రాబోయే కాలంలో ఖచ్చితంగా మీ యొక్క సేవలు ఈ ముదల్ నియోజకవర్గానికి ఉపయోగపడాలి. పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి మీరు చేస్తున్నటువంటి ఇప్పటి సేవలు మీకు ఎలాంటి పదవి లేకపోయినా ఎలాంటి పవర్ లేకపోయినా మీరు అందిస్తున్నటువంటి ఈ సేవలు ప్రజల్లో చిరస్మరణీయంగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ముందుండి ఈ ముదల్ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాల గురించి అదేవిధంగా ఎవరైతే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు అందని స్కీమ్ల గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మీరు పోరాడాలని అక్కడ వచ్చినటువంటి నాయకులందరూ అనడం జరిగింది. అంతేకాకుండా ముదల్ నియోజకవర్గ వ్యాప్తంగా గడప గడపకు మోహన్ రావు పటేల్ పల్లె పల్లెకు బీజేపీ పేరుతో మీరు చేసినటువంటి సేవలు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ బాధితుల కోసం పోరాడినటువంటి మీ యొక్క సేవలు ఈ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా మాట్లాడుకుంటున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాబోయే కాలంలో మీలాంటి నాయకుడు ఈ ముదల్ నియోజకవర్గంలో ముందుకొచ్చి పేదల పక్షాన నిలబడి పోరాడాలని అక్కడ వచ్చినటువంటి నాయకులు అందరూ అనడం జరిగిందన్నమాట. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు వస్తే పేదలకు న్యాయం జరుగుతుంది కాబట్టి వస్తారన్న ఆశయంతో మేము ఉన్నామని కూడా నిన్న రాత్రి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులు ఆడ అనడం జరిగింది. అంతేకాదు, ఇక రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యే మోహన్ రావు పటేల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అనుకుంటా ఆడ దారాబ్జీ ఫ్యాక్టరీ మొత్తం దద్దరిల్లే విధంగా అక్కడ నినాదాలు ఇస్తూ ఈ జన్మదిన వేడుకలను అక్కడ జరుపుకోవడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా మన డాక్టర్లు, ప్రజాప్రతినిధులు, అంతేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్స్, యువకులు, యువకులు, ఆడపడుచులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని మన మోహన్ రావు పటేల్ గారి యొక్క జన్మదిన వేడుకలను అక్కడ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నమాట. ఒకసారి వినండి. अपकमिंग एमएलए मोहन राव पटेल गारू